వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద యంత్రి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దేశవ్యాప్తంగా లోక్సభ, రాజ్యసభ స్థానాల సంఖ్య పెరగడంతో పాటు ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కూడా త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ బిల్లు పాస్ అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు కాగా ఆ సంఖ్య 263కి పెరిగే అవకాశం ఉంది. ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రస్తుత అసెంబ్లీ స్థానాల సంఖ్య కంటే 50% పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలను కూడా పెంచాలనే యోచనలో కేంద్రం ఉందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఈరోజు ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం సూచనప్రాయంగా తెలియజేసినట్లు తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఇతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించినట్లు సమాచారం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీతోనూ ఈ సీట్ల పెంపు అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నియోజకవర్గాల సంఖ్య పెంపు కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం, డిలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచక సీట్లు పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పునర్విభజన చట్టంలోని హామీల మేరకు అసెంబ్లీ స్థానాల పెంపు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే కొత్తగా 50% స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే 88 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. వీటితో కలుపుకుంటే ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 263కు చేరుకోనుంది. వీటిలో 87 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో కూడా 1 లేదా 2 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.